पिता पुत्र पवित्रात्म नाममुना మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాక యోగిల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను తలపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు నరకమైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపు, మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము.
విజయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. ఈ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతముల సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రీ పుత్రుల మనస్తత్వముతో నింపు. మేము మా ఇరుగు పొరుగును మా తోబుట్టువులను ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపు. నీతో పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గృహ ప్రవేశించి అచ్చట రాత్రి గడిపాను. అప్పుడు ప్రభువు వాని, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించాను. ప్రభు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచ్చట నా ముందర నిలబడమని చెప్పాను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభు అతని ముందుట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీచి కొండలు బద్దలుగా చీల్చి రాళ్ళను ముక్కలు ముక్కలుగా చేశాను. ఆయనను ప్రభు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగాను. అయినను
ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను, ఆయనను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖమును కప్పుకొని వెలువలికి పోయి కొండ బోరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించాను. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. తన సాన్నిధ్యమును మన దేశమును నెలకొను. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానినొకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకొనును. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. పుడమి మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును, నింగి నుండి న్యాయము క్రిందికి పారజూచును. ప్రభు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. నీతి ప్రభువుకు ముందుగా నడుచును, అతని త్రోవను సిద్ధము చేయను. అందరూ ప్రభు నీ ప్రేమను మాకు ప్రదర్శింపుము, నీ రక్షణమును దయచేయుము. నా ప్రజల కొరకై నేను దేవునిచే చంపబడినచో బాగుండేది. రెండవ పఠనము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. సహోదరులారా, నేను క్రీస్తునందు సత్యమును పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజల కొరకై నేను దేవునిచే చంపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రమును నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములు పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్య వారి జాతివాడే. సమస్తమునకు ఎలుగేయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యము ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములను చేయిస్తాడు నీతి కార్యములను చేయిస్తాడు నిత్యముగా విజయములో చేయిస్తాడు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు తాను జనసమూహములను పంపివేయలోగా శిష్యులను పడవలెక్కి తనకంటే ముందుగా ఆవలి దరి చేరవలనని ఆజ్ఞాపించాను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకున్నటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళాను. సాయం వరకు ఆయన ఏకాంతంగా అచటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలంగా వీచటం వలన పడవలు కొట్టుకొని చాలా దూరం పోయాను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చాను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్ద వచ్చుటకు నాకు ఆజ్ఞయము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చిచుండెను. కానీ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుమని కేకలు వేయసాగాను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయాను. పడవలో ఉన్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. యేసువా నీకు స్తుతి కలుగునుగాక. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్ష కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరం వినిపించెను. రాజుల మొదటి గ్రంథము
19వ అధ్యాయము 12వ వచనము. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేక ద్వారం ద్వారా ప్రవేశిస్తారు అని వాల్ట్ ఎమర్సన్ గారు అంటూ ఉన్నారు. నిశ్శబ్ద ఫలం ప్రార్థన, ప్రార్థనా ఫలం విశ్వాసం, విశ్వాస ఫలం సేవ, సేవా ఫలం ప్రేమ, ప్రేమ ఫలం శాంతి అని మదర్ తెరీసా గారు అంటూ ఉన్నారు. ఈరోజు మన తల్లి అయిన తిరుసభ మనందరినీ 19వ సామాన్య ఆదివారంలోనికి ఆహ్వానిస్తూ ఉంది. ఈ ఆదివారంలో మనకి ఈ 3 పట్టణాలు ఏమి బోధిస్తున్నాయంటే ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు ప్రత్యక్షత మరియు మన యొక్క విశ్వాసము. ఈరోజు ఈ యొక్క 3 పట్టణాలలో ప్రతి ఒక్క పట్టణములో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మొదటి పట్టణములో ఏలియా ప్రవక్త గురించి, రెండవ పట్టణములో పునీత చిన్నప్ప గారు ఆవేదన గురించి, అంటే సువిశేష పట్టణములో పేతురు గారి యొక్క అల్పవిశ్వాసం గురించి మనకు నేటి పట్టణాలు బోధిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుడిలారా, మానవ జీవితానికి శ్వాస ఎంతో అవసరము. శ్వాస లేనప్పుడు మనిషి శవంలా మారిపోతాడు. ఒక్కసారి శ్వాస ఆగిపోతే మనిషి శవంలా మారిపోతాడు. మనం గమనించినట్లయితే ప్రస్తుత సమాజంలో ఈ కరోనా అనే వ్యాధి మనందరినీ ఎంతోగానో కలవరపడుతుంది. ఈ వ్యాధి ఒక్కసారి సోకితే మనకు వచ్చే నష్టాలు మనందరికీ తెలుసు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు పాడు చేసి తర్వాత శ్వాస పీల్చుకోకుండా ఇబ్బంది చేసి తర్వాత మనిషి యొక్క ప్రాణాన్ని తీసుకుంటూ ఉంది. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి శ్వాస చాలా అవసరము. అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసం అవసరము. మనిషి జీవితానికి విశ్వాసము మరియు ఆధ్యాత్మిక జీవితానికి ఎలాగైతే విశ్వాసం అవసరమో అలాగే ఎప్పుడైతే విశ్వాసము సన్నగిలినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము క్షీణించిపోతుంది. మన యొక్క ఆధ్యాత్మిక జీవితము అంతరిస్తూ పోతుంది. మానవ జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు, అనేకమైన కలంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఇవి తరచుగా ఏర్పడితే మనిషి తన యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాడు. అలాంటి సమయంలో మనం విశ్వాసాన్ని ఆ యొక్క దేవాతి దేవుని మీద కేంద్రీకరించాలి. ఎందుకంటే ఆ యొక్క దేవాతి దేవుడే నీకు నాకు రక్షణ, మరియు ఆయనయే ఆపదలో ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడని మనకు నేటి పట్టణాలు మనకి బోధిస్తున్నాయి. ప్రియా క్రైస్తవ సహోదరులారా, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు విశ్వాసం చూపిస్తావో నేను ఆదుకుంటాను, నేను మీతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సత్యాన్ని నేటి పట్టణాలు మనందరికీ బోధిస్తున్నాయి. ప్రియా సహోదరులారా, పూర్వ నిబంధన గ్రంథములో మోషే ప్రవక్తకి 613 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత దావీదు రాజు వచ్చి వాటిని 11 ఆజ్ఞలుగా కుదించాడు. ఆ తర్వాత యెషయా ప్రవక్త వచ్చి వాటిని 6 ఆజ్ఞలుగా కుదించాడు. ఆ పిమ్మట మీకా ప్రవక్త వచ్చి వాటిని 3 ఆజ్ఞలుగా కుదించాడు. మళ్ళీ యెషయా ప్రవక్త వచ్చి వాటిని 2 ఆజ్ఞలుగా కుదించాడు. అవి ఏమిటి అంటే న్యాయం పాటించండి, ధర్మం నిర్వర్తించండి. ఆ తరువాత ఆమోస్ ప్రవక్త వచ్చి వాటిని 1 ఆజ్ఞగా కుదించాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే నన్ను వెతకండి, నాలో జీవించండి అని ప్రభువు పలుకుతున్నాడు. ప్రియా దైవబిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, అత్యంత శక్తి సంపన్నుడు ప్రభువు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అనేక మంది జనులు ఆయన దగ్గరకు వెళ్ళి స్వస్థ పొంది వాళ్ళ దగ్గర ఉన్న దయ్యాలను విడగొట్టబడ్డారు. ప్రియా దైవబిడ్డలారా,
ఈరోజు నీవు నేను ఆయన దగ్గరికి, ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నాము. ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి మన యొక్క బాధలను, మన యొక్క విన్నపాలను ఆయనకు విన్నపిస్తూ ఉన్నాము. ఒక్కసారి మనందరం ఆత్మపరీక్షణ చేసుకోవాలి. ఎలాంటి విశ్వాసము, ఎలాంటి దృఢమైన విశ్వాసము మనం ఆ యొక్క దేవాది మీద కేంద్రీకరించామో ఒకసారి ఆత్మపరీక్షణ చేసుకొని మనం యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని దృఢం చేసుకోవాలి. ఈరోజు మొదటి పట్టణము మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే మనకు ఏమి అర్థమవుతుందంటే, ఏలియా ప్రవక్తకు దేవుడు దర్శనాన్ని లేకపోతే ప్రత్యక్షతను చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏలియా ప్రవక్త యొక్క దృఢ నమ్మకము మరియు విశ్వాసాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మొదటి పట్టణము. ప్రియ దైవబిడ్డలారా, సొలొమోను రాజు క్రీస్తు పూర్వము 922 సంవత్సరములో అతని రాజ్యము పతనమైంది. అతని రాజ్యము రెండుగా చీలిపోయింది. ఉత్తర భాగము ఇజ్రాయెల్ రాజ్యంగా, దక్షిణ భాగము యూదా రాజ్యంగా ఏర్పడింది. యెరూషలేం పట్టణము యూదాకు రాజధానిగా ఏర్పడింది. అనతి కాలములో ఇజ్రాయెల్ ప్రజలు దేవుడిని విడనాడారు. ఆ తరువాత అన్య జాతు దేవులను, బాలు దేవతలను ఆరాధించారు. ఇజ్రాయెల్ రాజైన ఆహాబు కూడా అన్యజాతి యువకులను పెళ్లి చేసుకొని ఆ యొక్క అన్యజాతి దేవులను కొనియాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు యావే ఏలియా ప్రవక్తను ఎన్నుకొని క్రీస్తు పూర్వం 850 సంవత్సరములో వాళ్ళకు ప్రవచనాలు పలకటానికి ఆయన పంపుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ రాజు ఆహాబు, అతని పూర్వీకులు ఎంతోమంది ఆయన దేవుని ధిక్కరించి దేవుడి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో యావే దేవుడు ఈ ఆహాబు రాజు చేసే దుష్కార్యాలను చేసి మండిపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఏలియా ప్రవక్తను పంపించి ఆ యొక్క బాలు దేవతలను మరియు అన్యజాతి దేవతలను బలిగావిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆహాబు రాజు ఆ అన్య దేవతలకు మరియు బాలు దేవతలకు బలి నర్పించి వాళ్ళ దేవతలకు గుడిని నిర్మించారు. అదేవిధంగా ఎద్బెల్ కుమార్తె అయిన ఎజ్బెల్ వివాహమాడి ఆమె కూడా ఈ యొక్క అన్యజాతి దేవులకు బలి అర్పించడం మొదలుపెట్టి ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, అలాంటి సమయంలో యావే దేవుడు వాళ్ళ మీద కోప్పడి వాళ్ళకు వర్షాలు రాకుండా చేసి ఉన్నాడు. దానిని మనము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తాము. ఆ తరువాత మొదటి రాజుల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం 40వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ ఏలియా ప్రవక్త ఆ యొక్క బాలు దేవతలను వాళ్ళ యొక్క దేవతలను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. అది తెలిసిన యెజబెలు రాణి ఏలియా ప్రవక్తను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో ఏలియా ప్రవక్త విని ఆయన అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. పారిపోయే సమయంలో ఆయనకు దేవదూత అగపడి అతనికి ఆహారమును మరియు నీరును ప్రసాదించి హోరేబు పర్వతం మీదకి వెళ్ళమని ఆ యొక్క దేవదూత ఆ యొక్క ఏలియా ప్రవక్తకు చెబుతూ ఉంది. ప్రియ దైవబిడ్డలారా, ఆ హోరేబు పర్వతం ఇప్పుడు ఏమిటంటే సినాయి పర్వతము. నిర్గమకాండ 33వ అధ్యాయము 3వ వచనములో అది మనం గమనిస్తూ ఉంటాము. ప్రియ దైవబిడ్డలారా, అలా 40 రోజులు ఏలియా ప్రవక్త ఎడారిలో నడుచుకుంటూ ఆ యొక్క హోరేబు పర్వతానికి వెళుతూ ఉన్నాడు. ఒక్కసారి అక్కడికి చేరిన తర్వాత అక్కడ భూకంపము మరియు రాళ్ళు బద్దలు కొట్టే దానిలో యావే దేవుడు అవపడలేదు. కానీ ఆయన ప్రత్యక్షత ఒక మెల్లని స్వరములో వినపడినది. ప్రియ దైవబిడ్డలారా, ఏలియా ప్రవక్త తన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే సమయంలో దేవుడు ప్రత్యక్షంగా అవపడి
అతనిని మళ్ళీ తన పనికి పంపివేస్తున్నాడు. ప్రియ దైవబిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళకి అనేకమైన కష్టాలు, బాధలను ఇస్తూ ఉంటాడు. కానీ ఆయన ఎప్పుడు విడవడని ఈరోజు మొదటి పట్టణము మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు నీకు నాకు దేవుడు ప్రత్యక్ష చూడాలంటే కోపము, ద్వేషము, దుర్బణలు ఇవన్నీ మనలో ఉండకూడదు. ఒక మంచి హృదయాన్ని మనలో కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు నేను మంచి హృదయాన్ని యొక్క దేవాదేవుని కేంద్రీకరిస్తామో దేవుడు నీకు నాకు ప్రత్యక్షంగా అగుపడుతూ ఉంటాడు. అదేవిధంగా మనము ఈరోజు రెండో పట్టణం గమనించినట్లయితే పునీత పౌలు గారి యొక్క ఆవేదనను మనం తెలియజేస్తూ ఉంది. ఆయన ఒక్కసారి పరివర్తన చెందిన తర్వాత యేసుక్రీస్తుని నమ్మి ఆయన ప్రవచనాలను, ఆయన యొక్క వాక్యాన్ని నలుమూలకు చాటి చెప్పాడు. అలాంటిది పునీత పౌలు గారి యొక్క విశ్వాసము. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనములో నేను కాదు జీవించినది క్రీస్తే నాలో జీవిస్తున్నాడని పునీత పౌలు గారు తన విశ్వాసాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని యేసుప్రభు మీద చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దైవబిడ్డలారా, కానీ ఈరోజు ఆ 2వ పట్టణంలో గమనించినట్లయితే ఈ యూదా ప్రజలు యేసుప్రభుని, వారు ఎన్నుకున్న ప్రజలు యేసుప్రభుని నిరాకరించారు. ఒక్కసారి యేసుప్రభుని నిరాకరించారంటే వాళ్ళు ఎన్నుకున్న యావే దేవుడిని కూడా నిరాకరించారని మనకు తెలియజేస్తూ ఉంది. యేసుప్రభు వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు, బాధలు పడ్డాడు. ఆఖరికి శిలువ మరణాన్ని పొందాడు. అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. వారు దేవుని యొక్క చట్టాలను కూడా వారి యొక్క జీవితాల్లో అలవరపరుచుకోవడం మర్చిపోయి ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, ఈరోజు పునీత పౌలు గారు, ఏలియా ప్రవక్త గారు మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే మన పొరుగు వారిని మనోపరివర్తన చెందమని చెప్పటం. వాళ్ళు మనోపరివర్తన చెందడమే కాకుండా వాళ్ళకు మనము సేవ చేయటం. ఎప్పుడైతే నీవు నేను వాళ్ళకి సేవ చేస్తామో మరి ముఖ్యంగా మనము మన ఎన్నుకున్న దేవుడికి సేవసిస్తామని ఈ 2వ పట్టణము మాకు తెలియజేస్తుంది. ప్రియా దైవబిడ్డలారా, ఈరోజు సువిశేష పట్టణం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులకు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. నేనున్నాను, ధైర్యం వహించడి, భయపడకుడు అని క్రీస్తు భగవానుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవబిడ్డలారా, పోయిన వారు సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు 5 రొట్టెలను 2 చేపలను వారికి ఆహారంగా పంచి ఉన్నారు. 5,000 మందికి భోజనాన్ని సరఫరా చేసి ఉన్నారు. కానీ అలాంటి సమయంలో ఈ ప్రజలు యేసు ప్రభుని మెస్సయగా, ఒక రాజుగా చూస్తూ ఉన్నారు. ఈయన దగ్గర ఉంటే మనకు ప్రతిరోజు ఆయన ఆహారాన్ని ప్రసాదిస్తాడని వాళ్ళ యొక్క మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. అది ఎరిగిన యేసు ప్రభువు ప్రజలను మరియు శిష్యులను పంపివేయుచున్నాడు. శిష్యులను ఆ యొక్క సముద్రం నుంచి అవతల వైపుకు వెళ్ళమని పంపుతూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనములో మనకు అర్థమవుతూ ఉంది. వారు ప్రభువు శోధనలు పడకుండా, ఈ యొక్క రాజరిక శోధనలు పడకుండా ఉండాలని వాళ్ళని పంపివేయుతున్నాడు. ఆ తరువాత యేసు ప్రభు వెళ్ళి తన తండ్రితో ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకున్న తర్వాత తన శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రియ దైవబిడ్డలారా, యేసు ప్రభువు ఈ సముద్రం మీద నడవటం అంటే ఏమిటి? ఈ సముద్రం మీద నడవటం అంటే ఆయన మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. సముద్రము ఆ రోజుల్లో సైతానులకు మరియు దుష్ట శక్తులకు నిలయము. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యొక్క సైతానును జయించాడో ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియ దైవబిడ్డలారా, మనం గమనించినట్లయితే యేసు ప్రభువుకు అన్నీ సాధ్యమే. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ పెనుతుపాను, ఈ అలలు, గాలి మన శ్రీసభను
ప్రథమ శ్రీసభను మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. మన తొలినాళ్ళ శ్రీసభలో అనేకమైన హింసలు, అనేకమైన కష్టాలు, బాధలు ఆ యొక్క శిష్యులు పడ్డారు. అలాంటిది ఎప్పుడైతే ఆ యొక్క తిరుసభ కష్టాల్లో ఉందని తెలుసుకొని యేసు ఎప్పుడు విడనాడనని మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఎవరైతే తను ఎన్నుకున్న సేవకులు కష్టాల్లో ఉంటే ఆయన నేనున్నానని అభయం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు తన శిష్యులు ఆ యొక్క పెనుగాలికి, ఆ యొక్క సముద్ర అలలకు భయపడుతున్న సమయంలో నేనున్నాను, మీరు భయపడకండి అని ధైర్యం వహించండి అని క్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలజడిని మరియు ఆ పెనుతుపాలను ఆయన ఆపివేసి ఉన్నారు. ప్రియ దైవబిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈరోజు పేతురు గారి యొక్క అల్ప విశ్వాసం మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే వారు అనుకున్నారు ఇది భూతమని భయపడ్డారో, తర్వాత యేసుప్రభు అంటున్నాడు నేనే, మీరు భయపడవలదు అన్నప్పుడు పేతురు గారు ముందుగా ప్రభు నీవైతే నేను కూడా నీ దగ్గరికి ఈ నీటి మీద నడుస్తూ వస్తాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు రమ్ము. కానీ ఆ పేతురు గారు నీటి మీద నడిచే సమయంలో ఆయన తన యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఆయనకు ప్రభువు మీద అపారమైన ప్రేమ కలదు, నమ్మకం కలదు, విశ్వాసం కలదు. కానీ ఆ సమయంలో తన అల్ప విశ్వాసాన్ని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు గారు ఆయన చేపలు పట్టేవాడు, గజయితగాడు, అతనికి సముద్రం గురించి మొత్తం తెలుసు. అయినను ఆయన భయపడ్డాడంటే, ఎందుకు భయపడ్డాడంటే దేవుని యొక్క రక్షణ కోసం ఆయన భయపడ్డాడు. నేను మునిగినా కానీ ఆ యొక్క మన యేసు ప్రభువు నన్ను కాపాడతాడు అని ప్రగాఢమైన విశ్వాసంతో ఆయన భయపడ్డాడు. ఆయనకు తెలుసు నాకు ఏమీ కాదు, ఎందుకంటే ఆ యొక్క క్రీస్తు అనుభవాన్ని వాళ్ళు పొంది ఉన్నారు కనుక. కానీ అలాంటి సమయంలో తన విశ్వాసాన్ని కోల్పోలేదు, అల్ప విశ్వాసాన్ని చూపించాడు. ప్రియ దేవుడిలారా, ఈరోజు నువ్వు నేను కూడా ఎన్నుకోబడ్డ జనము. మనందరము దేవుడితో ప్రత్యక్షంగా ఆయన్ని చూడాలనుకుంటే మనం ఎప్పుడూ నిరంతరం ప్రార్థనలో గడపాలి. మన విశ్వాసాన్ని ఆ యొక్క దేవాదేవుని మీద కేంద్రీకరించాలి. ఇలాంటి సమయంలో నేను మీకు ఒక కథ గురించి చెప్తామనుకుంటున్నాను. మనందరికీ ఈ నయగర జలపాతము మనందరికీ తెలుసు. ఇది అతిపెద్ద జలపాతము, ప్రపంచంలో అతిపెద్ద జలపాతము. ఈ జలపాతం మీద ఒకే ఒక వ్యక్తి ఒక సన్నటి తాడుతో, ఒక కర్ర సహాయంతో ఆయన యువతల నుంచి అవతలకి దాటి ఉన్నాడు. ఒకసారి ఆ వ్యక్తి ఆ నయాగర జలపాతాన్ని దాటిన తర్వాత అక్కడున్న ప్రేక్షకులు ఆనందోత్సవాలతో ఆయనతో కరతాళ ధ్వనులతో చెబుతూ ఉన్నారు, నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఈ నయాగర జలపాతాన్ని దాటలేరు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీకు నా మీద అంత నమ్మకం ఉందా అని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు అంటున్నారు, నీవు ధీరుడవు, సూర్యుడవు, నువ్వు తప్ప ఈ జలపాతం మీద ఎవరూ నడవలేరు. అప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు అక్కడ ఉన్న జనంని, అయితే నీకు నా మీద అంత నమ్మకం ఉంటే మీకు అంత నమ్మకం ఉంటే నాతో పాటు నా భుజాల మీద ఎక్కండి, నేను యువతల నుంచి అవతల గట్టుకు తీసుకువెళ్తాను అన్నప్పుడు అక్కడున్న ప్రజలు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరికి మాటలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఆ వ్యక్తి మీద ఇప్పుడు దాకా ఆ వ్యక్తిని నువ్వు తప్ప ఎవరు ఈ జలపాతం మీద నడవలేరు అన్న వ్యక్తులు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో ఒక బాలుడు వస్తూ ఉన్నాడు, నేను వస్తాను, నీ భుజాల మీద వెక్కి నేను ఈ యొక్క సాహసాన్ని చేస్తానని అన్నప్పుడు అక్కడున్న ప్రజలు ఆ బాలుని తిడుతూ ఉన్నారు. మరి బాలుడా, నీ తల్లిదండ్రులు ఎవరు? నీకు తెలుసా నువ్వేం చేస్తున్నావో? ఒక్కసారి
ఆ తాడు తిరిగిపోతే మీరిద్దరూ చనిపోతారు అని ప్రజలు ఆ బాలుడిని తిట్టడం మొదలుపెట్టారు. కానీ ఆ బాలుడు ఆ వ్యక్తితో పాటు ఆ నయాగర జలపాతం మీద అవతల గట్టు నుంచి ఇవతల గట్టుకు వెళ్ళసాగాడు. ఒక్కసారి ఆ సాహసం చేసిన తర్వాత ఆ బాలుడు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు అంటున్నారు, మీ నాన్న ఎక్కడా? నువ్వెందుకు ఈ సాహసం చేశావు? నీకు తెలుసా నువ్వేం చేస్తున్నావు అని తిట్టడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఆ బాలుడు అంటూ ఉన్నాడు, ఆయనే మా నాన్న. నాకు తెలుసు మా నాన్న మీద నాకు అంత నమ్మకం ఉంది, అంత విశ్వాసం ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆయన నన్ను కాపాడుతాడని నమ్మకము నాకు ఉంది. అందుకే ఈ సాహసం చేయడానికి నేను మొట్టమొదటిగా మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ప్రియ దైవబిడ్డలారా, ఆ బాలుడి యొక్క విశ్వాసము, ఆ బాలుడి యొక్క నమ్మకము, నీ నమ్మకము తేడా ఉంది. నమ్మడం అంటే విశ్వసించడం కాదు. విశ్వసించడం అంటే అనుభవించడం, ఆ యొక్క దేవాదేవుని అనుభవించడం, ఆయనతో పాటు సహవాసం చేయడం. ఆ బాలుడు ఆ యొక్క తండ్రిని ఎలాగైతే విశ్వసించాడో, నమ్మకంతో ఉన్నాడో, నీవు కూడా నిన్ను పిలిచిన దేవుడితో నమ్మకంగా విశ్వాసంగా ఉంటే ఆయన మనల్ని కాపాడుతాడని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తుంది. ప్రియ దైవబిడ్డలారా, అదేవిధంగా ఎప్పుడైతే నీవు ఆ యొక్క దేవాదేవుని విశ్వాసం కేంద్రీకరిస్తావో, ఆ యొక్క దేవాదేవుడు నిన్ను నన్ను ఆయన యొక్క పాదరక్షాలతో కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా ఈ నీటి మీద నడిచిన ప్రకారం ద్వారా మీకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అది మొట్టమొదటి విషయము ప్రార్థన. ఈ యొక్క పట్టణంలో చూసినట్లయితే, సువిశేష పట్టణంలో చూసినట్లయితే యేసు ప్రభువు ప్రార్థన చేసుకున్నాడు. ఈ ప్రార్థన అనే అంశము మనందరము మన యొక్క జీవితాల్లో అలవాటుపరుచుకోవాలి. ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎలాంటి శోధనలు వచ్చినా కానీ నీవు జయించగలవు. రెండో అంశము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీవు ఎప్పుడైతే విశ్వాసం కలిగి జీవిస్తావో అప్పుడు నీలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఆ యొక్క దేవాదేవుడు నీకు అండగా దండగా ఉంటాడని మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మూడో అంశము ప్రభుని వెంబడించేవారు ఎప్పుడు ఆయన విడనాడని మనకు యేసు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నాలుగో అంశము మనలో నాటబడిన విశ్వాసాన్ని నలుమూలన చాటాలి. ఎప్పుడైతే నువ్వు చాటుతావో నీవు నేను యొక్క దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతాము. ఐదో అంశము పేతురు వలె ప్రభు నన్ను రక్షించుము అని ప్రతిరోజు నీవు నేను ఒక దేవాదేవుణ్ణి అడిగి వేడుకోవాలి. ఈరోజు మనందరము ఈ పూజా బలిలో ఆ యొక్క దేవాదేవుని యొక్క రక్షణ కోసము ప్రార్థన చేసుకొని మనకు కావలసిన విన్నపాల కోసము మనం ఆ యొక్క దేవాదేవుని అడిగి వేడుకుందాం. కోట్లబడి మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. ఆ కాలంలో తిరిగి పొడవనాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులందరూ రక్షణ పొందవలననియు సత్యమును గూర్చి జ్ఞానం కలిగి ఉండవలననియు సర్వశక్తి గల సర్వేశ్వరుని అభిలాషిస్తున్నాడు. మన హృదయం నుండి విడుదల ప్రార్థననియు అతన్ని వినిపించుకుందాం. దేవుని పరిశుద్ధ శ్రీ సభ కొరకు
ప్రభు కృపతో ఆ సభను సంరక్షించి కాపాడగలనని సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రపంచ దేశముల మధ్య సామరస్యమును ప్రభు కరుణతో నెలకొల్పినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. వివిధ అవసరములతో పీడింపబడుచున్న వారందరి కొరకు ప్రభు దయతో వారిని ఆదరించి ఊరేగింపవలనని సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. మన కొరకు, మన విచార క్రైస్తవ సంఘం కొరకు ప్రభు మనలను తమ అయోగ్యయోగ్యమైన బలిని సంగీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్న బ్రదర్ రంజిత్ గారి కోసం ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క దేవాదేవుడు ఆ బిడ్డను దీవించి ఆ యొక్క గురు చదువులో ఆయన్ను అనేక విధములుగా తీసుకువెళ్ళి తన ఒక మంచి గురువుగా అభిషేకం పొందే శక్తిని కృపను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. అదేవిధంగా ఇక్కడ గుమ్మికూడిన వారికి అందరి కోసము ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క దేవాదేవుడు దీవించి వారికి కావలసిన అనేకమైన అవసరాలను తీర్చే విధంగా ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకింపుము. మరి కొద్ది నిమిషాలు మౌనంగా మన యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేసుకుందాం. మా శరణమును బలమునైన ఓ సర్వేశ్వర, నీ శ్రీసభ దిన ప్రార్థనను దయతో ఆలకింపుము. సమస్త భక్తి ఆధారము నీవే కనుక నీ విశ్వాసంతో అర్జించినది నిజముగా మాకు లభించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఓ
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుము. ప్రభువా నా స్తుతి మహిమకరును, మన ప్రయోజనము కలుగును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కలుగును. నీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపు. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమ రహస్యముగా మార్చును. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైన త్రికృపానామము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి, నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి, పునరుద్ధానం నుండి మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళము అన్నిటిలో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయినా దేవ పరిశుద్ధ
పావన పిత, నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభు నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత బలులను నెరవేరుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకను అనేకుల కొరకను పాప పరిహారమునకై పారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణదాయకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేచియునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుచున్నాను. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉంటున్నట్టుగా దయచూపు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించును కాక నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మలతోనూ ధన్యులైన పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి వారి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమారుతున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడవు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును శ్రద్ధపరపును. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనములను ఆలగింపుము. దాయగల తండ్రి, నన్ను దశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమెను అతట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేగమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల విదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేగమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడగా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి మీ జీవితం ద్వారా ప్రభువును మహిమపరచుము. సర్వేశ్వరునికి వందనములు.